నాన్నగారు, నాకు సిటీ నుంచి జాబ్ వచ్చింది. కాబట్టి నేను అర్జెంట్‌గా సిటీకి వెళ్ళాలి. కానీ నాకు అక్కడ ఖర్చుల కోసం కొంచెం డబ్బు అవసరమైంది. ఎలాగైనా నువ్వే ఇవ్వాలి. నీకే తెలుసు కదా, డబ్బులు మొత్తం నీకే ఖర్చు పెట్టేశాను. సరే, ఏదో చేస్తాం. సరే అయితే నేను సిటీకి వెళ్ళడానికి మొత్తం సర్దుకుంటాను. సాంబయ్య ఉంటాడు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. హలో సాంబయ్య, మా పొలం దగ్గర కొంచెం వస్తావా? కొద్దిగా మాట్లాడాలి. రా, అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడతాం. ఏం రాజయ్య, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు సాంబయ్య, మా కొడుకు చదువు పూర్తి అయింది, ఇంటికి వెళ్ళాలంటున్నాడు. డబ్బులు కావాలి, ఉంటే సహాయం చేస్తావా? డబ్బులా రాజయ్య? ప్రస్తుతానికి ఉన్నదన్న పిల్లలకి ఫీజు కట్టేసినాను, ఇప్పుడైతే లేదు. సరే రాజయ్య, నువ్వు ఆల్రెడీ సర్పంచ్ దగ్గర అప్పు చేసావు కదా, ఇద్దరు వెళ్ళేసి ఒకసారి సర్పంచ్ దగ్గర మాట్లాడదాం. నమస్కారం సర్పంచ్ గారు. ఏం సాంబయ్య, రాజయ్య ఎలా వచ్చారు? రండి రండి, కూర్చోండి. ఏంటి రాజయ్య, ఇన్ని రోజులు ఒకడే వచ్చేవాడు, ఇప్పుడు సాంబయ్యతో పాటు వచ్చావంటే ఏదో విశేషం ఉంది. ఏం సమాచారం? ఏం లేదు సర్పంచ్ గారు, డబ్బు కొద్దిగా అవసరమైంది, అందుకోసం మీ దగ్గరికి వచ్చాము. ఏంటి రాజయ్య, పాత బాకీ ఇంకా తీరలేదు, మళ్ళీ డబ్బు అడిగితే ఎలా? ప్రస్తుతానికైతే లేదు. పర్లేదు సర్పంచ్ గారు, డబ్బులు ఇవ్వండి, మనూరు వ్యక్తే కదా. సరే సాంబయ్య, నీ నమ్మకం పైన డబ్బులు ఇస్తున్నాను. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఉంది. ఆయన ఇల్లు తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాను. సర్పంచ్ గారు ఇలా అంటున్నాడు, ఏం చేద్దాం రాజయ్య? పర్వాలేదు సాంబయ్య, నా కొడుకు జీవితం ముఖ్యం. ఇల్లు కావాలంటే తర్వాత కట్టుకుంటాం, ఇప్పుడు మనకు డబ్బు అవసరం. సరే సర్పంచ్ గారు, మీ కండిషన్కు మేమిద్దరు ఒప్పుకున్నాము, డబ్బులు ఇవ్వండి. సుబ్బారావు, ఆ డబ్బులు పత్రము రెండు తీసుకోరా. సరే రాజయ్య, సాంబయ్య, డబ్బులు తీసుకోండి. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది సర్పంచ్ గారు. సరే సాంబయ్య, మా కొడుకు డబ్బు ఇచ్చేసి బస్సుకి వదిలేసి వచ్చాను. హాయ్ సురేష్, నువ్వు కూడా ఇక్కడ పనిచేస్తున్నావా? హే మహేష్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, చాలా సర్ప్రైజింగ్గా ఉందిరా. చూసావరా, వాడు కూడా చదువుకుని మనకంటే నెలకి ఎక్కువ సాలరీ ఇస్తున్నాడు. మన బెట్టింగ్ యాప్ ఉంది కదా, అది సరిపోతుందిలే. ఇలా తన స్నేహితులు తనని అప్పుల పాలు చేయడానికి సిద్ధమయ్యారు. తెచ్చుకున్న డబ్బు మొత్తం బెట్టింగ్లోనే పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా ఉన్నప్పుడు సాంబయ్య ఒకనాడు పట్టణానికి వెళ్ళాడు. ఏంటి, వీడిక్కడ ఇలా బతుకుతున్నాడా? అక్కడ వాళ్ళు కష్టపడుతుంటే ఇక్కడ వీడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడిని మార్చాలి. హలో బాబు, నేను సాంబయ్య మాట్లాడుతున్నాను. నీతో కొద్దిగా మాట్లాడాలి, అర్జెంటుగా ఊరికి వచ్చినప్పుడు నన్ను కలువు. అరే మహేష్, నీ బండి తీసుకొచ్చాను కదా, దానికి యాక్సిడెంట్ అయిపోయిందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేమైనా పర్వాలేదురా, నీకు గుండె నేను ఎట్లా ఇస్తున్నా నాకు అట్లా తెచ్చి, దానికి ఎంత కాసు తెచ్చానో నువ్వే వేసుకుని నాకు తెచ్చేయాలి అంతే. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఫ్రెండ్షిప్ కంటే డబ్బు ఎక్కువ విలువ ఉందా? అన్న, ఏదో అర్జెంట్గా రమ్మన్నారు. ఇలా రా, నన్ను అక్కడ కూర్చొని మాట్లాడదాం.
ఏం లేదు బాబు, సర్పంచ్ గారు మీ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇది డబ్బు విషయమే అనుకుంటున్నాను. వెళ్ళి చాటుగా చూసి మళ్ళీ నన్ను కలువు. సరే, అలాగైతే నేను చూసి వస్తాను, తర్వాత మాట్లాడదాం. నమస్కారం సర్పంచ్ గారు, రండి రండి. కూర్చోండి. ఏంటి రాజయ్య, నీకు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. నువ్వు చెప్పిన ప్రకారం నీ ఇల్లు స్వాధీనపరుచుకుంటాను. క్షమించండి సర్పంచ్ గారు, ఒక నెల గడువు ఇవ్వండి. ఆ లోపల మీ డబ్బులు మీకు అందించేస్తాము. నేను చాలా పెద్ద తప్పే చేసేసి సాంబయ్య గారు, నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి సారీ. సర్పంచ్ గారిని ఒక నెల గడువు అడిగాను. ఆ లోపు నేను మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. బాబు, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలనే ఇక్కడికి నేను పిలిపించాను. సర్పంచ్ దగ్గర వెళ్ళి మాట్లాడి నీకు చెప్తాను. ఆగండి సర్పంచ్ గారు. ఏంటి సాంబయ్య ఇది? రండి. నీవు వచ్చిన మాట ప్రకారం ఈ రోజు గడువు ముగిసింది కదా. నిజమే సర్పంచ్ గారు, ఇక్కడ గొడవద్దు. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడతాను. అజయ్య, ఏం బాధపడకు. నేను సర్పంచ్తో మాట్లాడాను. ఒక నెల గడువు తీసుకున్నాము. ఆ లోపల ఏమైనా చేద్దాం. ఏంటి సాంబయ్య, అక్కడేదో సర్ది చెప్పి. ఏం లేదు సర్పంచ్ గారు, తన తరపున నేను డబ్బులు ఇస్తున్నాను. ఆ ఇంటి మాకు ఇచ్చేయండి. సరే సాంబయ్య, నాకు కావాల్సింది డబ్బు. ఎవరిస్తే ఏమి? సరే సర్పంచ్ గారు, ఇదిగోండి డబ్బు. సర్పంచ్ గారు, ఒక చిన్న విన్నపము. నేను డబ్బు ఇచ్చి పత్రం తీసుకున్నట్లు రాజయ్యకి చెప్పకు. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ పత్రం తీసుకురా. ఇదిగో సాంబయ్య, ఇంటి పత్రం. నెల అయిపోయింది. సర్పంచ్ గారు వస్తారేమో. ఈ ఇల్లు మనకు దక్కదు. అంతేనేమో మన బ్రతుకు. నాన్నగారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. సర్పంచ్ గారి అప్పు మొత్తం తీర్చేసేందుకు ఇంటి పత్రాలు కూడా తీసుకొచ్చాము. చూసావా సాంబయ్య, నా నమ్మకాన్ని గెలిపించాడు. నిజమే రాజయ్య, మీ కొడుకు నీ మాట నిలబెట్టాడు.